దారి మాకు ఈ కష్టం ఏంటి? పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ హోమ్ మినిస్టర్ గారు సాక్షిగా మాకు చెప్పారు 3 నెలలు ఆగమ్మా 3 నెలలు ఆగండి అని చెప్పారు. 3 నెలలు కాదు కదా 3 సంవత్సరాలు అవుతుంది కానీ లేదు. ఏంటంటే మాకు ఈ పరిష్కారం చావో బయటకొని తెలుసుకుందామని ఇక్కడికే వచ్చాము. చేస్తానన్నారండి. అలా బట్టకు ఈ మూటకు మా మనిషి నమ్మొద్దు, నేనున్నాను మాట ఇచ్చిందల్లా పోయి ఈరోజు పాతాళంలో దూకేది. యాప్లో కేంద్ర ప్రభుత్వంతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని మమ్మల్ని పాతాళంలో దొక్కేస్తుందండి. కేంద్ర ప్రభుత్వం 2014లో మాకు అసెంబ్లీలో పెట్టారు బడ్జెట్ సమావేశాల్లో. ఇంకా మళ్ళీ అప్పటి నుంచి అంగన్వాడీ సీఎం వరకు ఏం కనీసం రాష్ట్ర ప్రభుత్వంలో పట్టించుకుంటుందంటే రాష్ట్ర ప్రభుత్వం అసలు చూడలేదు. కానీ చాకరీ బోర్డు చాకరీ పెన్షన్ డ్యూటీ మాకే, బిఎల్ఓ డ్యూటీ మాకే. ఊళ్ళో ఏ పని అయినా సరే మేము చేయడానికి మేము కావాలని చేస్తాం. అది మాకు తగిన ప్రతిఫలం కావాలండి. ఇచ్చారండి. అవునండి. మేము చనిపోయిన తర్వాత అవునండి మేము చనిపోయిన తర్వాత క్యాబినెట్ కోసం మేము 60 సంవత్సరాలు ఉంటామో లేదో ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత మేము పోయిన తర్వాత ఎందుకంటే మేము ఉన్నప్పుడు ఒక రోగం పెంచితే చాలండి మాకు. అదే మేము కోరుకుంటున్నామండి. మా 8 వద్దండి మాకు ఇదే కావాలండి. ఈ ఒక్కటి ఇవ్వాలి. మేము ఇంతమందిని ఇలా పరిస్థితి వస్తున్నాం. అక్క చెల్లెలు ఆడవాళ్ళు అన్నారండి. కానీ అక్కడ వచ్చిన తర్వాత మాకు ఏమీ సహాయం చేయలేదు. మెట్టపల్లి ప్రాజెక్ట్ డ్రైవర్ పవన్ కళ్యాణ్ గారు అమ్మ అంత తింటున్నారా మీకు అన్యాయం చేయాలి, నేను వచ్చిన వెంటనే మీకు సహాయం చేస్తాను, జీతాలు పెంచుతాను, అన్ని పెంచుతానని చెప్పారు. లోకేష్ గారు కూడా మేము ధర్నాలు చేస్తే ధర్నా దగ్గరికి వచ్చి చెప్పారు, అమ్మ నేను ఎక్కిన వెంటనే బస్సులు చేసి మీకు జీతాలు పెంచుతాను అని చెప్పారు. అన్నదమ్మ గారు కూడా మాకే చెప్పారండి. కానీ ఏ ఒకటి చేయలేదు. మేము చాలా కష్టపడుతున్నామండి.